నమస్తే భయ్య. సో ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం అని పెద్ద రచ్చ జరుగుతుంది. సో ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే ఇంకా 2-3 నెలల్లోనే మనకు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు ఖచ్చితంగా, ఢిల్లీ వాళ్ళు చెప్పారని కొంతమంది అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? ఆయన జనసేన పార్టీ పెట్టారు, చాలా కష్టపడ్డారు. ఆ పార్టీ పెట్టడంలో చాలా కష్టాలు పడ్డారు. కొన్ని కారణాల వల్ల కూటమిలో కలవాల్సి వచ్చింది. కలిశారు. రాక్షస పాలన అంటే జగన్ పాలన నుంచి విముక్తి చేశారు. మన దేశానికి ఫ్రీడమ్ వచ్చినట్టు మా ఆంధ్రప్రదేశ్ కూడా ఫ్రీడమ్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళు సూపర్ 6 అని చెప్పారు, చాలా చెప్పారు. ఒక రోజే కాదు, 2 రోజులు కాదు, వారంలో అయ్యే పనులు కాదు. అవన్నీ అవుతాయి, అవడం మటుకు గ్యారెంటీ అవుతాయి. కానీ కొంచెం టైం పడుతుంది. అవడం అయితే గ్యారెంటీ అవుతాయి. అంటే ఓకే, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా అన్ని పనులు సక్రమంగా చేస్తున్నారు, దేశం మొత్తం కూడా మెచ్చుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ కూటమిలో ఉన్న వాళ్ళు కొంతమంది టీడీపీ వాళ్ళు మాకు ఈయన వద్దు, లోకేష్ కావాలి డిప్యూటీ సీఎం అని కొంతమంది అంటున్నారు. సో మాకు సీఎంఏ కావాలి అని కొంతమంది అంటారు. సో దీని మీద మీ అభిప్రాయం? సీఎం కావాలని ఎవరు అడుగుతున్నారు? ఇప్పుడు కొంతమంది ఇప్పుడు టీడీపీ వాళ్ళు డిప్యూటీ సీఎం మాకు ఈయన వద్దు, లోకేష్ కావాలి అంటున్నారు. సరే లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వండి, కానీ మాకు పవన్ కళ్యాణ్ కి సీఎం ఇవ్వండి అంటున్నారు. ఇప్పుడు టీడీపీలో ఉండే కొందరు డిప్యూటీ సీఎం లోకేష్ గారిని కావాలని అడుగుతున్నారు కదా. ఆ టీడీపీలో ఉండే కొందరు కూటమి పెద్దలు కాదు కదా. కూటమి పెద్దలు డిసైడ్ చేసేది ఉంటది. కూటమి పెద్దలు అంటే ఎవరున్నారు? జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఉన్నారు. మెయిన్ హెడ్ కేంద్రంలో సర్కార్ ఉంది. ఆ సర్కారు ఈ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ వల్ల ఎటువంటి సమస్యలు అయితే జరగవు నేను అనుకుంటా. ఒకవేళ సమస్యలు జరిగినా కూడా ఇక్కడ ప్రశ్నించడానికి మాలాంటి యువత చాలా మంది ఉన్నారు. ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్న యువత వేరు, మాలాంటి యువత వేరు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది బీరు బాటిలకు, బిర్యానీ పొట్లాలకు అమ్ముడుపోయే యువత ఉంది. కానీ 100కో 1కోటికో కాకుండా 1 2 నాలాంటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నించడంలో పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఇబ్బంది జరగదు. ఆ డిప్యూటీ సీఎంఏ కాదు, ఫ్యూచర్ లో మెయిన్ క్యాండిడేట్, సీఎం క్యాండిడేట్ కూడా అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇట్లా ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, ఈ ఇష్యూస్ వల్ల పార్టీల మధ్య చీలికలు వచ్చే అవకాశం ఉందా? ఇటు జనసేన సపరేట్ కావడం కానీ ఇట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు పదవులతో సంబంధం లేదు, ప్రజలకు మేలు జరగాల అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ఆయనను డైరెక్ట్ నువ్వు ఈ డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పుకుంటే ప్రజలకు మేలు జరుగుతుంది అంటే ఆయన ఇమీడియట్ గా డిప్యూటీ సీఎం నుంచి తప్పుకుంటారు. ప్రజలకు మేలు జరుగుతుంది అంటే ఆయనకు పదవులతో అలంకారం కాదు, ఆయనకే పదవుల అలంకారం అనే విషయం అందరికి తెలిసిందే. ఓకేనా? దాని గురించి వాళ్ళు నలుగురు 4 మాటలు అంటారు, లోకులు కాకులు అంటారు. ఆ కాకుల మాటలు పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా కూడా ఆయన పట్టించుకోడు. ఒకవేళ అది పట్టించుకునేంత పైన చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలు మర్చిపోరు కదా. ఇప్పుడు కూటమి అనేది నిలబడిందంటే దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారే కదా. అలాంటి టైంలో చాలా మంది లోకేష్ గారిని కావాలి. ఇప్పుడు పదవి అనేది వారసత్వంతో రాదు భయ్య. పదవి అనేది అనుభవంతో వస్తుంది. ప్రజలపై ఉన్న పనితీరుపై పదవి అనేది ఉంటుంది. అలా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పట్లో ఆయన చురుకుతనంకు ఆయనకి ఇచ్చే పని ఆయన 100% ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఈ మధ్యలో ఇవన్నీ పుకార్లు గానీ మనం భావించాల్సింది.